చూడండి దేవుని వాక్యంలో 5వ వచనంలో చూస్తే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. తర్వాత విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. తర్వాత ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. లేరా, నీకు ఒక సమస్య ఉంది అనంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది అనంటే పేతురు గారు అంటాడు 3 విషయాలు నీకు జరుగుతున్నాయి. ఎన్ని విషయాలండి? అందరూ 3 రేళ్ళు ఎలాగ పైకి చూపించండి. అందరూ చెయ్యి పైకి లేపండి. మీ కాళ్ళ మీద పెట్టుకొని చూపించడం కాదు, పైకి లేపండి. ఎన్ని రేళ్ళు చూపించారు? 3 రేళ్ళు. అంటే సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే 3 విషయాలు నీకు జరుగుతున్నాయి. ఆమేన్. ఇప్పుడు నీతో నువ్వు చెప్పుకో, నాకు వచ్చిన సమస్య, నాకు ఉన్న సమస్య 3 విషయాలు నాకు తెలియజేస్తుంది. ఆమేన్. ఎన్ని విషయాలండి? 3 విషయాలు. అబ్రహాముకు వచ్చిన సమస్య అయినా, యోసేపుకు వచ్చిన సమస్య అయినా, దానియేలుకు వచ్చిన సమస్య అయినా, భక్తులకు వచ్చిన సమస్యలైనా ఎందుకు వచ్చినాయి అనంటే, సమస్యలంటే ఏంటో తెలిసిన పేతురు గారే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అనగా సమస్య నీకు ఎందుకు వస్తుందంటే, ఈ సమస్య ద్వారా నీకేదో రక్షణ దేవుడు సిద్ధం చేశాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ఈ సమస్య ద్వారా దేవుడు మనకేం సిద్ధం చేశాడండి? రక్షణను సిద్ధం చేశాడు. రక్షణ అంటే ఇక్కడ కేవలం ఏదో మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవటమే అని కాదు. ఇక్కడ రక్షణ అంటే ఇన్ ఆల్ యాంగిల్స్, అన్ని విషయాలలో ప్రొటెక్షన్. ఇది సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్. రక్షణ అంటే నీకు దేవుడిచ్చే సంరక్షణ అన్ని యాంగిల్స్లో. అనగా ఆరోగ్యం అనేది ఒక సమస్య అయితే, అనారోగ్యం అనేది ఒక సమస్య అయితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. పేదరికం అనేది నీ సమస్య అయితే ఐశ్వర్యాన్ని నీకు ఇస్తాడు. ఒంటరితనం అనేది నీ సమస్య అయితే ఎన్నిక లేని వారిని బలమైన జనముగా మారుస్తాడు. కృంగిపోయిన స్థితి అనేది నీ సమస్య అయితే దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నత స్థలములో పెడతాడు. ఇదంతా దేవుడు మనకు కలుగజేసే ప్రొటెక్షన్, సంరక్షణ. నమ్మిన వాళ్ళు అందరము హల్లెలూయా చెబుదామా? దేవానికి స్తోత్రం అని చెబుదామా? ప్రియరా, సమస్య నీకు ఎందుకు వస్తుందంటే, సమస్యలో నుండి దేవుడు నీకు కావలసిన రక్షణను ఇస్తాడు. దేవుడు నీకు కావలసిన సంరక్షణ ఇస్తాడు. తర్వాత సమస్య ఏం చేస్తుందంటే మనిషిని కృంగిపోయేటట్లుగా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది. ఒకవేళ పడుకున్నా బయట ఉండేవాళ్ళు, ప్రక్కనున్న వాళ్ళు నువ్వు నిద్రపోతున్నావు అని అనుకోవటమే కానీ నీవు మాత్రం నిద్రపోవు. ఆలోచిస్తా ఉంటావు. తెల్లవారుజామున 2:30 అవుతుంది, 3:30 అవుతుంది. తెల్లవారుజామున 4 గంటల వరకు ఆలోచిస్తూ ఉంటావు.
ప్రక్కమిటోళ్ళు నిద్రపోతున్నావని అనుకుంటారు నేను చూసి, కానీ నువ్వు నిద్రపోవు. ఆలోచన చేసి 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 నరాలు నాడులకు పనెక్కువయి తలనొప్పి వస్తుంది, కళ్ళల్లో కన్నీరు వస్తుంది. నీ ఇంట్లో వాళ్ళు నీకు నిద్ర పట్టింది 4-4:30 తెలియదు, మళ్ళీ 5 గంటలకు లేవలేదు ఏందా అని అనుకుంటే నువ్వు పడుకుందే అప్పుడు. అసలు రాత్రంతా ఏం చేసావంటే సమస్య నిన్ను ఆలోచన చేసేటట్లుగా చేసింది. అనగా సమస్య మనిషిని ఆలోచింప చేస్తుంది, కృంగిపోయేటట్లుగా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, భయపడేటట్లుగా చేస్తుంది. అందుకనే పేతురు గారు ఏం రాస్తున్నాడంటే, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అనగా మొదటగా దేవుడు చేసేది, సమస్యలో దేవుడు చేసేది ఏంటంటే, మొదట నీకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. రెండవది నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అనగా దేవుని శక్తి నిన్ను కాపాడుతూ ఉంటది. ఆమేన్. దేవానికి స్తోత్రం ప్రభువా. దేవుని శక్తి. సమస్యలో ఉన్నావు చూడు, ఆ సమస్యలను ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ సమస్యలను వాక్యం చదువుతున్నావు కదా, ఆ సమస్యలను మోకరించి వేడుకుంటున్నావు కదా, దేవుని శక్తి నిన్ను కాపాడుతూ ఉంటది. నిన్ను కాపాడుతూ ఉంటాడు. మన పక్షమున ప్రభువుండగా కమెదలకనెనుందును. మన పక్షమున ప్రభువుండగా కమెదలకనెనుందును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా, కలత చెందకుమా. కాపాడు ప్రభుడు కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. కాపాడు ప్రభుడు కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. సమస్య నీకు ఉంది అనంటే నీ ప్రక్కనే దేవుని కాపుదల ఉంది అని అర్థము. ఆమేన్. దానియేలుకు సింహపు బోను ఉన్నది, దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి, కానీ కాపుదల ఉన్నది. షడ్రకు మేషకు అబేద్నెగోలకు అగ్ని గుండము ఉన్నది, చుట్టూ అగ్ని ఉన్నది, కానీ ప్రక్కన దేవదూత ఉన్నాడు, కాపుదల ఉన్నది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన సన్నిధి దూత కావలి ఉండును. ఆమేన్. సహోదరుడా సహోదరి, నీవు యథార్థమైన భక్తి నేర్చుకుంటే, యథార్థముగా ఉండటం నేర్చుకుంటే నీకు దేవుని దూత కాపలాగా ఉంటాడు. చాలాసార్లు అమ్మో జారిపడ్డానయ్యా, అయ్యో కానీ దేవుడు తప్పించాడయ్యా, ఏమైపోయిందో అని భయపడ్డాం, కానీ ఏమీ కాలేదు, దేవుడు సులభంగా తప్పించాడు అంటావే, అదే దేవుని దూత నేను కాపాడాడని అర్థం.
ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డామయ్యా. కానీ సులభంగా ఈ సమస్యలో నుండి దేవుడు బయటకు వేసాడంటావే, అదే దేవుని దూత కాపుదల అంటే. సహోదరా సహోదరి, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యములో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ యొక్క భవిష్యత్తు పరిస్థితుల్లో ఆయన కాపుదల ఎన్నిసార్లు నీకు ఉన్నదో తెలుసా? దేవుని కాపుదల లేకపోతే మనలో అనేకులు మీ పాటికి సమాధి ఉండాల్సిన వాళ్ళం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. మనం ఎప్పుడు కూడా సమస్య ఉంది కదా అని సమస్యని గురించి ఆలోచన చేసి కంగారు పడుతున్నావంటే సాతానుగాడు నవ్వుకుంటా ఉంటాడు. నువ్వేం చేయాలి అనంటే, సమస్యలో నుండి దేవుడు నాకేం చేయబోతున్నాడు, వాట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ త్రూ దిస్ ప్రాబ్లం, ఈ సమస్య ద్వారా నేను ఏమి నేర్చుకోబోతున్నాను, వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ us త్రూ దిస్ ప్రాబ్లం. ఈ సమస్య ద్వారా దేవుడు నాకు ఏమి నేర్పించబోతున్నాడు. సోదరుడా సహోదరి, నీకు సమస్య ఉంది అనంటే ఆ సమస్య ద్వారా నీకు దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు. ఆమేన్. నీకు సమస్య ఉంది అంటే దేవుడు నీకు రక్షణను ఏర్పాటు చేశాడు అని అర్థము. ఆమేన్. నీకు సమస్య ఉందంటే దేవుడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చాడు అని అర్థము. ఆమేన్. నీకు సమస్య ఉన్నది అంటే ప్రభు నీకు భద్రతనిచ్చాడు అని అర్థము. అందరూ చేతులు పైకి లేపి దేవుని స్తుతిద్దామా? మన పక్షమున ప్రభువుండగా కదలక మెదలక నేనుందును. అందరూ మన పక్షము చప్పట్లు కొడదాం. అందరూ చేతులు పైకి లేపి దేవుని ఆరాధన చేద్దాం. కదలక మెదలక నేనుందును, ప్రభువై భారమెల్ల మోపుమయ్యా, కాపాడు ప్రభుడో కడున్నాడయ్యా, కనుపాపలా కాచును, కాపాడు ప్రభుడో కడున్నాడయ్యా, కనుపాపలా కాచును. కావున సమస్య నీకు ఉంది అంటే సమస్యకు దేవుడు ఇచ్చిన పరిష్కారం ఏంటంటే 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. అనగా ఒకటి, దేవుడు నీకు రక్షణను అనగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. రెండవది, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అనగా సమస్య ఉంది అనంటే దేవుని శక్తి ద్వారా కాపాడబడతావు. అంటే సమస్య ద్వారా నీకేదో నష్టం జరుగుతుందని కాదు, నీవు కాపాడబడతావు, నీవు తప్పించబడతావు. రెండవది. మూడవది ఏంటో చూడండి, ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అనగా పరలోకములో మనము భద్రపరచబడుతూ ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, ఒక సమస్య మొదట నిన్ను రక్షణలోనికి తీసుకొని వస్తుంది. 2, దేవుని కాపుదలలోనికి తీసుకొని వస్తుంది. 3, పరలోకమందు భద్రపరచబడుతూ ఉన్నాము. ఆమేన్. ఇందాక నేను 3 రేళ్ళు చెయ్యొత్తండి అని అన్నానే, ఇప్పుడు ఎత్తండి మళ్ళీ. ఇప్పుడు అందరూ చెయ్యొత్తండి. ఎన్ని రేళ్ళు? 3 రేళ్ళు.
సమస్య ఉందా లేదా అది కావాలి ఫస్ట్. ఒకవేళ నీకు ఏ సమస్య లేదు అని అనుకుంటే ఏమనుకోవద్దు, మీరు చేయి దించేసేయండి. సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే చేయలేదండి. ఈరోజు మెసేజ్ సమస్యలు ఉన్న వాళ్ళకే, సమస్యలు లేని వాళ్ళకే ఏం లేదు, మెసేజ్ లేదు అసలు. ఇవాళ నీకు సమస్య ఉంటే చేయొద్దు, 3 వేళ్ళు చూపించు, కొంచెం పైకి లేపు, కొంచెం పైకి లేపు. ఇప్పుడు చెప్పు, సమస్య ఉంటే దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? ఒకటి రక్షణ, ఒకటి రక్షణ, 1 రేలు మూయండి. 2 సమస్య ఉంటే రెండవది ఏంటి? దేవుని కాపుదల ఉన్నది, 2 వేలు మూయండి. 3 సమస్య ఉంటే ఏముంది? పరలోకములో భద్రత ఉన్నది. ఆమేన్. మీరు దించమని చెప్పానా? అలాంటి వాళ్ళని అవిధేయులు అంటారు. దించమని చెప్పలేదుగా. అందరూ విధేయులుగా ఉండండి, అవిధేయులుగా ఉండొద్దు. 3 రేళ్ళు మూసేశారుగా. ఇప్పుడు చెబుతూ ఒక్కొక్కటి లేపండి. మళ్ళీ సమస్య ఉంటే ఏమొస్తుంది? రక్షణ ఉంది, 1వ రేలు లేపండి. 2 సమస్య ఉంటే దేవుని కాపుదల ఉంది. ఆమేన్. 3 సమస్య ఉంటే పరలోకమందు భద్రత ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రక్కటి వాళ్ళతో చెప్పండి, ఆ 3 ప్రక్కటి వాళ్ళకి చెప్పండి. నీకు సమస్య ఉంటే సహోదరుడా సహోదరి అని చెప్పి 3 చెప్పు, చెప్పు, త్వరగా చెప్పు. మిమ్మల్ని చూస్తున్నా, చెబుతున్నారా లేదా అని. మీరు వీడియోలో కూడా పడతారు మీరు చెప్పకపోతే. సమస్య ఉంటే రక్షణ ఉంది, 2 కాపుదల ఉంది, 3 పరలోకమందు భద్రత ఉన్నది. అంటే ఒక సమస్య మనకు 3 మేలులు చేయటానికి ప్రభువులో మనల్ని ముందు తీసుకొని వెళుతుంది. అందుకనే పిల్లరా, మరి సమస్య 3 మేలులు చేస్తుంటే ఇప్పుడు మేలులు తలంచుకొని సంతోషపడాలా, లేక సమస్యను తలంచుకొని బాధపడాలా అనేది ప్రశ్న. ఇప్పుడు వాక్యాన్ని నమ్ముతున్నామండి. వాక్యం ప్రకారం అయితే సమస్య అనేది ఏం తెస్తుంది? మనకి మేలులు తెస్తుంది. 1 రక్షణ తెస్తుంది, 2 కాపుదల తెస్తుంది, 3 పరలోకమందు భద్రత వస్తుంది. ఇప్పుడు ఈ 3 సంతోషమేనా? సంతోషమే. సమస్య అంటే సంతోషం లేదు. ఇప్పుడు సమస్యను చూసుకొని బాధపడాలా, ఈ మేలులు చూసుకొని సంతోషపడాలా అని అంటే మన మైండ్ ఎప్పుడు కూడా సాతానుడు సమస్య వైపు చూడు, సమస్య వైపు చూడు, అటు చూడు, సమస్య వైపు చూడు. బైబిల్ చదవాలనిపించింది అనుకో, ఏం చదువుతావులే, ఆ సమస్యను గురించి ఆలోచన చేయి అంటది. ప్రార్థన చేయాలనిపించింది అనుకో, ఏం చేస్తావులే, ఆ సమస్యను గురించి ఆలోచించు అంటది. దేవుని సన్నిధికి వెళ్ళి 21 రోజులు ప్రార్థన జరుగుతుంది, బలంగా జరుగుతున్నాయి, వెళ్ళు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయ. ఏం వెళ్తామబ్బా, ఈ సమస్య గుర్తొస్తే నీరసం వస్తుంది అని అనిపిస్తుంది. అంటే సాతానుగాడు ఎప్పుడు నీకు లుక్ ఎట్ ప్రాబ్లం, లుక్ ఎట్ ప్రాబ్లం, లుక్ ఎట్ ప్రాబ్లం, సమస్య వైపు చూడు, సమస్య వైపు చూడు, సమస్య వైపు చూడు అంటది. దేవుడు అంటాడు, సమస్యలో నేను ఇచ్చే ఆశీర్వాదాల వైపు చూడు అంటాడు. అనగా రక్షణ వైపు చూడు, కాపుదల వైపు చూడు, పరలోకంలో నీకు ఇచ్చే భద్రత వైపు చూడు అంటాడు. అందుకని పిల్లరా, మన మనస్సు దేవుని వైపు తిరిగి దేవుని ఇచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచన చేస్తా ఉంటే సమస్య ఏమవుతుందో తెలుసా? పెట్టింది ఎవరో? సాతానుడు పెట్టాడు. రాత్రి ఉపవాస ప్రార్థనలో ఒక పాయింట్ ప్రార్థన చేయించా. రాత్రి మందిరంలో ఉపవాస ప్రార్థనలో సాతానుగాడు మనకి ఏమి సమస్యలు పెట్టాడో ఆ సమస్యల సామాన్లన్నీ సర్దుకు పోవాలి అని ప్రార్థన చేద్దామని చెప్పించాను. ఆమేన్. వాడు నీ ఇంటిలో పెట్టిన సమస్యలు, నీ ఒంటిలో పెట్టిన సమస్యలు, నీ పిల్లల జీవితాల్లో పెట్టిన సమస్యలు, వాడు సామాన్లు వాడు తీసుకొని పారిపోవును గాక అని చెప్పాము. ఆమేన్. ఎప్పుడు వాడు పారిపోతాడు అని అంటే, ఇద్దరు రండి, త్వరగా రావాలి. ఇప్పుడే దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, పెద్దోళ్ళే రండి, ఇద్దరు త్వరగా రావాలి.
అసలు మీరు ఇంత తొందరగా పిల్లలు రద్దరా, పిల్లలు వద్దరా, పెద్దోళ్ళు రండి త్వరగా. ఇది ఒక సమస్య నాకు. నేను పక్క తప్పుకుంటే ఈ బైబిల్ కంట్రోల్ ఉండదు. సరే మూసేస్తాను. ఇటురండి. వీళ్ళల్లో ఒకడు సాతాను, ఒకడు దేవుడు. మరి వీళ్ళిద్దరిలో దైవం ఎవరో సాతాను ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరినే దేవుడు అనలేదు, ఇద్దరు సాతానులు అనలేదు. ఎందుకంటే నా ఆత్మీయ బిడ్డలు కదా. సరే ఒకళ్ళని అనాలి. ఈ నల్ల ప్యాంట్ ఆయన సాతానుడు, ఈ తెల్ల ప్యాంట్ ఆయన దేవుడు. ఈ నల్ల ప్యాంట్ ఆయన ఇదిగో ఈ నల్లగొండ దగ్గరే నిలబడ్డాడు. ఈ తెల్ల ప్యాంట్ ఆయన ఇదిగో ఈ తెల్లగొండ దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఈరోజు మన టాపిక్ ఏంటి? సమస్య. సమస్యలు ఉండే వాళ్ళందరూ నీకు స్తోత్రం ప్రభు అని చెప్పండి. ఎంత ధైర్యం మీకు! సమస్యలుండా స్తోత్రం అన్నారంటే మీరు మామూలుడు కాదు. ఇప్పుడు సమస్యలు పెట్టింది ఎవరు? సాతానుడు పెట్టాడు. ఇంకొకళ్ళు రండి త్వరగా. తర్వాత దేవుడు ఎన్ని ఇస్తున్నాడు? ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు? 3. 1 రక్షణ, 2 కాపుదల, 3 పరలోకంలో భద్రత దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో ఈయన టార్గెట్, ఈయన విశ్వాసి. ఈ సాతానుడు అంటాడు, ఈ నల్ల ప్యాంట్ వేసుకున్నాడే ఈ సాతానుడు అంటాడు, హలో నా వైపు చూడు, ప్రార్థన అంటున్నావు, ప్రార్థన ముఖ్యం కాదు, సమస్య చూసుకో. ఉపవాస ప్రార్థనలు అంటావా, అవి ముఖ్యం కాదు, సమస్య వైపు చూడు. 21 రోజుల ప్రార్థనలా ఓ నాయన, ముందు నీ సమస్యలు చూసుకో, ప్రార్థన సంగతి తర్వాత, బైబుల్ సంగతి తర్వాత. పరిచర్య చేయాలంటావా, పరిచర్య లేదేం లేదు, ముందు సమస్య వైపు చూసుకో, నా వైపు చూడు అని అంటాడు. ఈయన ఏం చేస్తాడంటే ఇటువైపు చూస్తాడు. ఇక్కడ దేవుడు అంటాడు, సహోదరుడా సమస్య ఉందే అనుకో, ఆ సమస్యలో ఉన్నా సరే నువ్వు నా వైపు చూడు, నేను నీకు రక్షణ ఇస్తా. నంబర్ 1. నంబర్ 2 కాపుదల ఇస్తా. నంబర్ 3 దేవుని యందు పరలోకంలో భద్రత ఇస్తా. అంతా నీకు రెడీ చేశా, నా వైపు చూడు అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాడంటే, సాతానుడు నా వైపు చూడు, లుక్ ఎట్ మీ అన్నా కూడా సాతానుడు వైపు చూడకుండా దేవుని వైపే చూస్తున్నాడు. ప్రభా నీ వైపే చూస్తాను. ఎందరేసుని వైపు చూచేదారు పొందేదారు వెల్గు ముఖమున. ఆమేన్. నాకు ఇప్పుడే కనపడ్డారు మీరు. చప్పట్లు ఇట్ట కూడా కొడతారా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈ సంఘంలో అలా కొట్టేవాళ్ళు ఉండారని. వచ్చి చెయ్యి ఏమైనా ఎత్తి అక్కడ ఏమన్నా చెక్క రాడ్ ఏమైనా వేయమంటారు నన్ను. ఎందరేసుని వైపు చూచేదారు పొందేదారు ఎందరేసుని వైపు చూచేదారు పొందేదారు వెల్గుము సందేయము లేక సంతోషించు ముందుకు పరుగెత్తేదాడు. సందేయము లేక సంతోషించు ముందుకు పరుగెత్తేదాడు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నేను. పేతురు గారు అంటున్నాడు, సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నా సేవకుడికి నేను ఎన్నో చెబుతున్నా. నా సేవకుడికి నేను ఏం చెబుతున్నాను అవన్నీ మీకు చెబుతున్నాడు.
అంటే నా సేవకుడు మీకు చెప్పాడంటే నేను చెప్పినట్టే. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించెదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను, శీఘ్రముగా చేర్చెదవు. సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా